సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? బుధుడు. ఖుగాడ్యాం ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు. సుమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు? కాబూ జాతి. ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? నేపాల్ హిమాలయాలు. కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది? బేరింగ్ జలసంధి. భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఆక్సిజన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టీటికా ఏ దేశంలో ఉంది? వెనిజులా. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? కాలిఫోర్నియా. సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆసియా. ఈ కింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు? హైదరాబాద్ జీడిమెట్ల. రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ముఖ్యమంత్రి. అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు హూసలూలు. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత? 2.4%. త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? బంగ్లాదేశ్. భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఉష్ణమండల వాయుగుండాలు. దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. అతిపెద్ద గ్రహం గురుడు. అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు. ఇండియాలో అతిపెద్ద నది గంగా. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి సెప్టెంబర్. కృష్ణానది పుట్టిన స్థలం మహాబలేశ్వరం. సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం 71%. తుఫానులు ఏర్పాటు వాతావరణం ఆవరణంను ఏమంటారు? ట్రపో ఆవరణం. భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురియగుచున్నది? 12%. తుఫానులకు గల కారణాలు వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. తుఫానులలో ఏ పీడనం ఉంటుంది? అల్పపీడనం. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? కర్ణాటక. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలేవి? మేఘాలయ, సిక్కిం. 2011 జనాభా ప్రకారం ఇండియా అక్షరాస్యత 74.04%. కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1690. 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత? 31.20%. రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించున్న నేలలు ఎర్ర నేలలు. కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం ఎక్కడున్నది? ఖడక్ వాస్లా. సమాచార వ్యవస్థ పొర అని దేనిని అంటారు? థర్కో ఆవరణం. హిమాలయ పర్వతాల్లో సందాదేవి శిఖరం ఎక్కడ ఉంది? కుమయాన్. ప్రపంచంలో పొడవైన దేశం ఏది? చిలీ. భారతదేశంలో అత్యధిక పొడవైన జాతీయ రహదారి వారణాసి కన్యాకుమారి. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారములు ఇచ్చట కలవు పశ్చిమ బెంగాల్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఈ క్రింది పేరుతో పిలుస్తారు? దిహాంగ్. గురుశేఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం? ఆరావళి. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ ప్రవేష్టిత ప్రాంతాల్లో సంభవించే వాటి శాతం 75.6. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది జీలం. భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు ఇందిరా పాయింట్. భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1853. పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైన్ను ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1947. భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? హిమాచల్ ప్రదేశ్.